సో మరి చిట్ ఫండ్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్ అంటే మీరేం చెప్తారు సార్? చూడమ్మా, ఇప్పుడు చిట్ ఫండ్ కంపెనీ is a proprietary concern. Okay, a single man does it. And when it comes to the mutual funds, it's a regulated body. రైట్. Fine. You are governed by certain rules and other things. చిట్ ఫండ్ గురించి మీరు అడిగినప్పుడు మీలాగే ఏంటంటే ఐ ఆల్సో డింట్ నో వెన్ ఐ స్టార్టెడ్ మై లైఫ్ ఐ స్టార్టెడ్ గోయింగ్ ఇన్ వీ యూస్ టు పుట్ చిట్ దెన్ అది ఎత్తగానే వెళ్ళటం, ఇంత బంగారం కొనుక్కోవటం, లేకపోతే డబ్బులు ఎక్కువ ఉంటే ఒక స్థలం కొనుక్కోవటం, అవన్నీ అనమాట. హార్డ్ అండ్ మనీ యూఆర్ పుట్టింగ్ దేర్, యూఆర్ పుట్టింగ్ ఇట్ ఫర్ ఎగ్జాంపుల్ 5 years ఫర్ ఎగ్జాంపుల్, అండ్ ఆఫ్ ద 5th year or 4.5 years ఇఫ్ ది ఓనర్ టర్న్స్ ది బోట్, మీకు ఏముంది అక్కడ ఆప్షన్? You only start shouting, yelling, going to police station and other things, but you will not recover your money. Okay, ఆయన దొరుకుతాడు, పట్టుకొస్తారు, జైల్లో పెడతారు, మన మీకు డబ్బు ఎక్కడ వస్తుంది? Whereas in mutual funds, it is safe, the liquidity is there. మీకు ఇప్పుడు చిట్ ఫండ్ ఉందనుకోండి, మీరు ఎవ్రీ మంత్ కట్టాలి. సిప్లో కూడా మనం ఎవ్రీ మంత్ కడతాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒకసారి మనం కట్టలేకపోయాం, ఊర్లో లేము, బ్యాంకులో డబ్బు లేదు, నథింగ్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ డోంట్ పే ఇట్ వన్ టైం. చిట్ ఫండ్ వాళ్ళు వచ్చి మీ ఇంటి మీద కూర్చుంటారు, నా డబ్బులు ఇవ్వలేదు మీరు, నాకు పార్టీకి నేను ఇప్పుడు పేమెంట్ ఇవ్వాలి అని అంటారు. వాట్ విల్ యూ డూ? దట్ ఈస్ నాట్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ ఇన్ ఎ ట్రాన్సిషనల్ పీరియడ్, మనకి జాబ్, వేరే జాబ్ ఎత్తుకుంటున్నాం మనం, యూఆర్ నాట్ హ్యాపీ విత్ ది ప్రజెంట్ జాబ్, యూఆర్ లుకింగ్ ఫర్ ఎ జాబ్, సో యూ హ్యావ్ ఆల్రెడీ రిజైన్ బట్ యూ డెంట్ గెట్ ది జాబ్. యూ కెన్ పాజ్ యువర్ సిప్. You can pause your SIP and say that, oh, right, for the 6 months I am pausing it, I am not going to invest. ఓకే. So you have these feasibilities with your mutual funds. Right. So chit fund lo meek emundi, every month meer eskuntu velali. At the end of this thing, tenure, if he says, it lifts up his hands or he tells you some story, somebody has not paid or whatever it is, it becomes difficult for us. True. It's hard earned money for anybody. ఇట్స్ అంటే మన రెస్పెక్ట్ కావచ్చు, మన కష్టం, ఎవ్రీథింగ్ విల్ బి లాస్ట్ వన్స్ ఒక్కసారి. ఇప్పుడు పిల్లలు పెళ్ళిళ్ళ కోసం పెట్టుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్, ఆ టైంలో వాళ్ళు తీస్తారు. దెర్ ఆర్ సో మెనీ మూవీస్ విచ్ హావ్ కమ్ అవుట్ ఆల్సో ఆన్ దిస్. ఆ టైంకి మీకు ఆ డబ్బు లేదు, బోర్డు తిప్పేశారు అనుకోండి, మీరు ఏం చేస్తారు? వాట్ విల్ యూ డూ? హౌ ఆర్ యూ గోయింగ్ టు పెర్ఫార్మ్ ది మ్యారేజ్?